నంద్యాల జిల్లా చెర్లోపల్లెలో దుర్ఘటన చోటు చేసుకుంది. మధు అనే ఓ నిరుద్యోగి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో నిరుద్యోగికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. మధు బీఎస్సీ డీఈడీ పూర్తి చేసుకుని 2018 నుంచి ఉపాధ్యాయ పోస్టు సాధించాలనే లక్ష్యంతో గత 6 ఏళ్లుగా కర్నూలులోనే ఉంటూ కోచింగ్ తీసుకుని డీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. 2025 మెగా డీఎస్సీ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 80.53 మార్కులతో జిల్లా స్థాయిలో 773 ర్యాంక్ సాధించాడు. డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా అగ్ని ప్రమాదం వల్ల సర్టిఫికెట్స్ కాలిపోయాయి. దీంతో దురదృష్టం తనను వెంటాడుతోందని తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు మధు. తనకు న్యాయం చేయాలంటూ మంత్రులు లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశాడు. మా ఊరు పేరు చెర్లోపల్లి, మౌగు మండలం, నంద్యాల జిల్లా. నేను గత 4 సంవత్సరాలుగా కర్నూలు నగరం ముందు డిఎస్సి ఉద్యోగం కొరకు చదవడం జరుగుతున్నది. ఈ మధ్యన 2025 డిఎస్సి మెగా డిఎస్సి జరగడం వలన నాకు జిల్లా నందు 773 ర్యాంకులు రావడం జరిగినది. ఆ ర్యాంకు రావడం వలన నేను సర్టిఫికెట్లన్నీ తయారు చేసుకొని సైన్ చేసుకోవడం జరిగినది. కానీ ఈరోజు ఉదయం మా ఇంటి నందు ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల నా సర్టిఫికెట్లన్నీ కాలిపోవడం జరిగినది. నియోజకవర్గ మంత్రివర్గులైన గౌరవనీయులైన బీసీ జనార్దన్ రెడ్డి సారు గారు, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సార్ అయిన నారా లోకేష్ సారు గారు నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వచ్చే 2-3 రోజుల్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉండడం జరుగుతుంది. కావున నాకు న్యాయం చేయవలసిందిగా